శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాటి కథా ప్రయాణంలో పాటల పల్లకి శీర్షిక క్రింద బాలరాజు కథ సినిమాలోని బహుళ ప్రజాదరణ పొందిన మహాబలిపురం మహాబలిపురం అనే పాట యొక్క విశేషాలతో మీ ముందుకు వచ్చాను. ఈ సినిమా 1970వ సంవత్సరంలో విడుదలై చాలా జనాదరణ పొందింది. బాలల చిత్రాల ప్రారంభానికి 6.5 దశాబ్దాల చరిత్ర ఉంది. 1958లో పూర్తి రంగులతో లలితా శివజ్యోతి వారు లవకుశను ప్రారంభించారు. కానీ సుదీర్ఘమైన అవాంతరాల నడుమ 1963లో విడుదలై చరిత్ర సృష్టించింది. ఇందులో లవకుశులుగా మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం నటించారు. ఈ చిత్రం ఓ చరిత్రగా మిగిలింది. దీని తర్వాత 1966లో లేత మనసులను ఏవిఎం వారు తీశారు. బేబీ పద్మిని చేసిన ద్విపాత్రాభినయనం అద్భుతం. పిల్లలు దేవుడు చల్లని వారే, కోడి ఒక కోనలు అంటూ పద్మిని నటించిన పాటలు ఆనాడే కాదు, ఈనాడు ఆనందింపజేస్తాయి. 1968లో స్టంట్ మాస్టర్ సాంబశివరావు కుమార్తె బేబీ రాణి పాపకోశంలో నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటి పురస్కారం పొందింది. 1967లో ఏవిఎం రంగుల్లో చిత్రీకరించిన చిత్రం భక్త ప్రహ్లాద. రోజారమణి ప్రహ్లాదుడిగా నటించారు. ఎస్వి రంగారావు, అంజలీదేవి వంటి దిగ్గజాల సరసన మెడలో పామును ధరించి ధైర్యంగా ఆమె నటించిన తీరుకు ఎవరైనా ముగ్ధులు కావలసింది. సుశీల పద్యాలకు, పోతన భాషకు ఆ చిన్న పాప పలికించిన భావాలు మరపురానివి. ఇదే కోవులోకి వస్తుంది 1970లో విడుదలై ఇప్పుడు మనం ముచ్చటించుకోబోయే చిత్రం బాలరాజు కథ. ఈ సినిమాలోని ఈ పాట. మాస్టర్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో, బాపు దర్శకత్వంలో బాలరాజు కథ నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. ప్రభాకర్ నటన, మహాదేవన్ సంగీతం, ఆరుద్ర రచించిన మహాబలిపురం అనేటువంటి పాటలు బాలరాజు కథను నిలబెట్టేశాయి. మహాబలిపురం 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 అంటూ మన చిన్నతనంలో మన బాలలందరూ పాడుకున్న పాటల సినిమా ఇది. కట్ చేస్తే ఇది బాపుగారి సినిమా. చాలా బావుంటుంది. సినిమా సింహభాగం మహాబలిపురం నేపథ్యంలో సాగుతుంది. మాస్టర్ ప్రభాకరే సినిమాకు కథానాయకుడు. ఆరిందాలాగా నటించాడు. తమిళంలో హిట్ అయిన వారాజా వా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా ఈ బాలరాజు కథ. 1971లో ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఏపీ నాగరాజన్ గారి కథకు ముళ్లపూడి మాటలు వ్రాశారు. ఈ సినిమా బాలల చిత్రం అనిపించినా పెద్దవాన్ని కూడా ఆకట్టుకునే చిత్రమిది. ఇప్పటి పిల్లలకు చూపిస్తే కూడా ఎంతో ఆసక్తికరంగా చూస్తారీ సినిమాని అనిపిస్తుంది చూసినప్పుడల్లా. ఏవి మహాదేవన్ గారి స్వరరచనలో సుశీలమ్మ గారు మధురంగా పాడారు. నిజంగా తెలుగు సినీ జగతికి ఇది గొప్ప గోపురం. మహాబలిపురం చరిత్రను, అక్కడి శిల్పకళలను, శిల్పాలను నిర్మించిన పద్ధతిని, నిర్మించిన శిల్పాలను, భగవంతుని అవతారాలను మెండితెర మీద అభినయించి మాస్టర్ ప్రభాకర్ అంటే బాలరాజు నటిస్తుంటే ప్రేక్షకులందరూ మంత్రముగ్ధులైపోయారు. ఈ విధంగా మహాబలిపురం చరిత్రను మన కళ్ల ముందర ఒక సుందర దృశ్యకావ్యంగా ఆవిష్కరించారు. ఇక తారాగణం విషయానికొస్తే మాస్టర్ ప్రభాకర్ కథానాయకుడిగానే నటించారు, బాలనటుడిగా. మాస్టర్ విశ్వేశ్వరరావు, ధూళిపాళ, మిక్కిలినేని, హేమలత, నాగభూషణం, పుష్పకుమారి, సాక్షి రంగారావు, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, అనితా సంజారాణి ప్రభుత్వం నటించారు. ముఖ్యంగా ధూళిపాళ పాత్ర బావుంటుంది. సప్తసూత్ర శాసనం మీద ఉన్న 7 సూక్తులను బాలరాజుకు వివరిస్తూ వాటినన్నిటినీ నిజ జీవిత సంఘటనలతో వివరించడం చాలా సందేశాత్మకంగా ఉంటుంది. బాపుగారి కథ, బాపు విశ్వనాథులలో అదే గొప్ప విషయం. ప్రేక్షకులకు ఏదో ఒకటి చెప్పాలి అనే తపన, ఆలోచన ముచ్చట కలిగిస్తాయి. ఇక కథ విషయానికి వస్తే, బాలరాజు అనే కుర్రవాడు మహాబలిపురంలో టూరిస్ట్ గైడ్గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అనారోగ్యంతో తల్లి చనిపోతే మిగిలిన ఒకే ఒక తోడైన చెల్లెలితో మేనమామ ఇంట్లో ఉంటుంటాడు. మేనమామ కుటుంబానికి కూడా అతని సంపాదనే ఆధారం. మామయ్య పిల్లలు 3, వీళ్ళిద్దరూ మొత్తం 5 అన్యోన్యంగా ఉంటుంటారు. బాలరాజు ఉత్సాహం, తెలివితేటలు, చురుకుదనం ఊరు చూడటానికి వచ్చిన టూరిస్టులందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. ఒకరోజు ఒక ధనిక వ్యాపారవేత్త భార్యతో మహాబలిపురం వస్తాడు. సంతానం లేని ఆ జంట బాలరాజుని, అతని చెల్లిని చూసి ముచ్చటపడి వెంట తీసుకువెళ్లి దత్తత చేసుకోవాలి అనుకుంటారు. రాజు మేనమామ ధనికుడితో బేరం కూడా కుదుర్చుకుంటాడు. కానీ అనుకోకుండా ఒక అవాంతరం ఎదురవుతుంది. ధనికుడి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిందని, నష్టం వచ్చిందని తెలిసి పిల్లల అదృష్టంపై అతనికి అనుమానిస్తాడు.
దంపతుల వాగ్వివాదం విన్న బాలరాజు చెల్లెలితో కలిసి వాళ్ళ గెలబోతాడు. కానీ తాము దురదృష్టవంతులమన్న మాట ఆ పిల్లవాడి మనసును గాయపరుస్తుంది. చిత్రం మొదట్లో గురువుగారు చెప్పిన సూత్ర శాస్త్రంలో మొదటి వాక్యం నిజమైంది అనుకుంటాడు బాలరాజు. సప్తసూత్ర శాస్త్రం అంటే 7 నీతులు. ఈ 7 నీతులు ఇటీవలే బయటపడ్డాయి. ఇవన్నీ ఎప్పుడో అప్పుడు అందరికీ జీవితంలో అనుభవం అవుతాయి అని ఇలా రాతిపై చెక్కించి వచ్చాను అని చెప్తాడు గురువుగారు. అవేమిటంటే ఆశ కొరిదిగా పెరుగు, అవనిలో నిరాశ. ఎంత ఎక్కువ ఆశపడితే అంత ఎక్కువగా నిరాశ కలిగి బాధపడతావు. ఒక వేలు చూపి ఒరులను నిందించా వెక్కిరించు నిన్ను 3 వేళ్ళు. ఒకరి తప్పును ఎత్తి చూపే ముందు నీ తప్పులు 3 ఉంటాయి అని తెలుసుకో. తెలుపు క్షీరము కాదు, నలుపు నీరము కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. చెడ్డవారలకెప్పుడు చేదోడు కావలదు, అంటే చెడ్డవారికి సహకరించకూడదు. మీరిన వేళ అమృతము విషమగును, మితిమీరిపోతే ఎంత ఇష్టమైనదైనా వెగటవుతుంది. తాడు పామవగలదు, పాము తాడవగలదు, తొందరపడి దేన్ని నమ్మకూడదు. కలిసి వచ్చిన నాడు కడుపేద రాజగును. ఇవి ఈ సప్త సూత్రాలు గురువుగారు బాలరాజుకి చెప్పినవి. రకరకాల సంఘటనల ద్వారా 7 సూత్రాలు బాలరాజుకి ఏ విధంగా అనుభవంలోకి వచ్చాయి, చివరికి బాలరాజు కథ ఏమైంది అన్నది మిగిలిన సినిమా. ఇదే చిత్రంలో శ్రోతలను ఆకట్టుకున్న మరో పాట ఘంటసాల, సుశీలగార్లు పాడిన, కొసరాజుగారు రచించిన అడిగానని అనుకోవద్దు, చెప్పకుండా దాటేయొద్దు అనే పాటను కెవి మహాదేవన్ గారు స్వరపరిచారు. ఈ పాటలు భక్తిలో సామాన్యులందరికీ కలిగే సందేహాలు, వాటికి సమాధానాలను చక్కగా వివరించారు. మరపురాని పాట ఇది. మనసుకు హత్తుకునేలా చక్కని సాహిత్యము, ఆధ్యాత్మిక అనుభవాలకు ఈ పాట తొలిమెట్టు. ఈ పిల్లవాడు ఎవరో కానీ మహా చురుగ్గా ఉన్నాడు. సినిమాలు టూరిస్టులకే కాదు, ప్రేక్షకులకు కూడా నచ్చేలాగా. పూర్వంలో వచ్చిన ప్రతి నలుపు తెలుపు సినిమా చక్కని సందేశాన్ని ఇచ్చేది. ఫలానా సినిమా చూశామంటే ఏదో ఒక నీతి లేక సత్యాన్ని తెలుసుకున్నామని అనిపించేది. చూసిన ప్రతి ఒక్కరికి అలా అనిపించే చిత్రమే ఈ బాపు రమణల బాలరాజు కథ. విన్నారుగా బాలరాజు కథ సినిమాలోని ఈ మహాబలిపురం అనే చక్కని గీతం వెనుక ఉన్న విశేషాలను. అంతేగాక ఆ సినిమా వెనుక ఉన్న మంచి విశేషాలను కూడా మనం తెలుసుకున్నాం. వచ్చేవారం ఇటువంటిది మరో పాట కానీ లేదా మరో చిత్రం యొక్క విశేషాలతో కానీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.